ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ కనికరం కలిగిన పరిశుద్ధమైన జీవము కలిగిన నామం కొరకై మా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. రక్షించి కుటుంబాలుగా ఏర్పాటు చేసి మా కుటుంబాల గురించి మీరు ఆలోచిస్తున్న విధానం కొరకై, సంబంధాల గురించి, బిడ్డల గురించి దేవా మీరు ఆలోచిస్తూ పరలోకంలో ఉన్న ఆ కుటుంబాన్ని భూలోకంలో మా కుటుంబాల ద్వారా మా చుట్టూ ఉన్నవాళ్ళు మా ప్రభువా చూడాలన్న మీ ఆలోచన కొరకై మా హృదయపూర్వకంగా స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఈ దినమంతా మీ దాసులను మీరు నిలిపి ఆత్మపూర్ణలను చేసి అవసరమైన సంగతుల్ని మీరు మాకు బోధిస్తున్నందుకై హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. శక్తి కలిగిన మీ హస్తాలకు దేవా మమ్మల్ని అప్పగించుకుంటూ ముందున్న సమయాన్ని మా కొరకు మీరు దీవించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ఉదయం నుంచి దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. నేను అనుకుంది ఏంటంటే, 2 పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మధ్యలో నేను ఒక చిన్న రాయిగా ఉంటాను అని నేను అనుకుంటే, వాస్తవమే 2 దైవజనులు. నాకు అర్థమైంది, నా వయసు అటు ఇటు 50, వాళ్ళకి పెళ్ళైన వయసు 50 ఉంది, 50 కంటే ఎక్కువ అంటారు కదండి. నా అనుభవం లేదంట, నీ వయసు అని. సో వారి మధ్యలో నా స్వభావం ఏంటంటే, ఇట్లా చెప్పేదానికంటే వ్యక్తిగతంగా వస్తే మాట్లాడటం చాలా బాగుంటుంది. వ్యక్తిగతంగా, కుటుంబంగా. మార్కాపురం కొంతమంది వస్తారు కౌన్సిలింగ్ కోసం. భార్యాభర్తల సంబంధాలు మాట్లాడడానికి ఓవరాల్గా అన్నవాళ్ళు చాలా విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. కౌన్సిలింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తృప్తి చెందకుండా వెళ్ళలేదు, దేవుని కృపను బట్టి. కాబట్టి ఇక్కడ అన్నవాళ్ళు చెప్పిన సంగతుల్ని జస్ట్ నేను కూడా విన్నాను, లైవ్లో విన్నాను. ఆ విన్న విషయాలని నేను ఒకసారి నాకు ఏమనిపించింది ఆ ప్రసంగాలని చెప్పి కొన్ని సంగతుల్ని ప్రాక్టికల్గా మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మొదటి ప్రసంగంలో శ్యాంబాబు అన్నగారు మాట్లాడుతున్నప్పుడు అందరికీ నాకు తెలిసి భయం వేసి ఉంటుంది. అంత జ్ఞాని, అన్నీ కట్టినోడు, అంత తెలివిగలవాడు, కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు అన్న మాట, అది భయాన్ని కలిగించే మాట. వింటుండగా నాకు అనిపించింది, కొంతకాలం పరిచర్య పక్కన పెట్టి కుటుంబంతో కూర్చొని దేవుడు ఏదైతే మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడో వాటిని ఎక్సర్సైజ్ చేస్తే ఎంత బాగుండు అనిపించింది. మనకు తెలియని ఇంకొక అనుభవం ఏంటంటే, సేవ అనంగలోనే మనకు తెలిసింది ఏంటంటే, సువార్త పని చేయటమే సేవ అనేది చాలామందికి ఉన్న ఒక అభిప్రాయం. కానీ కుటుంబంలో జరిగే పని కూడా పరిచర్యలో భాగమే. పిల్లల్ని పెంచడం పరిచర్యలో భాగం కాదా? భాగమే. భార్యని ప్రేమించడం పరిచర్యలో భాగమే. భర్తకు లోబడటం పరిచర్యలో భాగమే. నీ ఇంట్లో చేసే పనులన్నీ కూడా పరిచర్యలో భాగమే. ఉద్యోగం కూడా పరిచర్యలో
భాగమే. ఎప్పుడైతే ఇది పరిచర్య ప్రసంగం చేస్తున్నప్పుడు కొంతమంది సంతోషించే అవకాశం ఉంది. ఇంట్లో పనిచేసేటప్పుడు ఇది కూడా పరిచర్యలో భాగమే అని అర్థమైతే అక్కడ కూడా ఏం చేస్తారు? సంతోషిస్తారు. కాబట్టి చాలా పనిచేసి పిల్లల్ని పోగొట్టుకోవడం, కుటుంబాన్ని పోగొట్టుకోవడం అనేది ఎంత భయంకరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడ్డాం. తర్వాత అన్న మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, చివరిలో 2 ఇళ్ళు చెప్పాడు కదా, నాకు చాలినంత టైం ఉంది. నేను అనుకున్నాను, నేను త్వరగా వెళ్ళి కాసేపు మాట్లాడి కూర్చుంటే శ్యాంబాబు అన్న మాట్లాడతాడని నేను అనుకున్నా. అదేంటో అన్న చాలా తక్కువ టైం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. దేవుడు నడిపించిన మేర ముందుకు వెళ్తాను. చివరిలో మాట్లాడుతూ 2 ఇళ్ళు గురించి మాట్లాడారు కదా, ఇసుక మీద కట్టిన ఇల్లు ఒకటి, బండ మీద కట్టిన ఇల్లు ఒకటి. ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఒక ప్రశ్న ఏంటంటే, బండ మీద కట్టిన ఇల్లుకి నేను అనుకున్న మాట ఏంటంటే, విశ్వాసి వివాహ సందర్భంగా మాట్లాడుతున్నాను. విశ్వాసి చేసుకోవడం, ఇసుక మీద కట్టిన ఇల్లు అంటే విశ్వాసే. కానీ కుటుంబాల్లో ఎక్కువ సమస్యలకి కారణం ఏంటంటే, విశ్వాసులు చెప్పండి అవిశ్వాసుల్ని చేసుకోవడం. అది చాలా వేదనకరమైన పరిస్థితి. ఆ దుఃఖాన్ని ఎవరో ఒక ఆయన చెప్పాడట, భూలోకంలో నువ్వు నరకాన్ని చూడాలంటే ఒక అవిశ్వాసం చేసుకున్నాడంట. ఏం చూడాలంటే, భూలోకంలో నరకాన్ని చూడాలంటే అవిశ్వాసం చేసుకొని చూడు అన్నాడట. అలా వేదంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు, అవే చెప్తాను మీకు. ఒక అబ్బాయి వచ్చి మాట్లాడుతూ, ఎవరో నా నంబర్ ఇచ్చారట, వచ్చి మాట్లాడుతూ, మ్యారేజ్ అయ్యి 3 నెలలు అయిందన్నా, అమ్మాయి ఇంటికి వెళ్ళింది అన్నాడు. నేనన్నాను, వెళ్ళిందా పంపించావా అన్నా. పంపించడం కూడా కాదన్నా, గొడవ అయింది, ఇద్దరం కొట్టుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావన్నాను. ఎందుకు వస్తే కొంత మీరు మాట్లాడతారని చెప్పారని అన్నాడు. ఇంక నేను అడుగుతూ మొదలుంచాను, నువ్వు ప్రభుని నమ్ముకున్నావంటే నమ్ముకున్నా అన్నాడు. అమ్మాయి ప్రభుని నమ్ముకుందా అని అడిగాను. అమ్మాయి ప్రభుని నమ్ముకోలేదన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? సమస్య ఏంటంటే, నా అమ్మాయి మీద అనుమానం, అమ్మాయికి అబ్బాయి మీద కూడా అనుమానం. అప్పుడు నేను జ్ఞాపకం చేసింది ఏంటంటే, తప్పు అమ్మాయిలో లేదు, తప్పు ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. తప్పు నీలోనే ఉంది. విశ్వాసులే చేసుకోవాలని దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని వాక్యం మీరే కాబట్టి సమస్య నీ దగ్గరే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అని అన్నాడు. నేనేం చెప్పానంటే, ఇందాక అన్న మాట్లాడుతూ పర్మిసివిల్ గురించి మాట్లాడాడు మధ్యాహ్నం వెంకటరత్నం అన్న. సావరిన్ విల్ ఒకటి, సంపూర్ణ చిత్తం. పర్మిసివిల్ అంటే దేవుడు చూసి చూడనట్టు వదిలిపెడతాడు. అవిశ్వాసం చేసుకున్నా చూసి చూడనట్టు ఉంటాడు. ఒకవేళ చూసి చూడనట్టు ఉండకపోతే చంపేయాలి కదండి. పర్మిసివిల్. నేను చెప్పిన మాట ఏంటంటే, నీ కుటుంబం తిరిగి కట్టబడటానికి ఇంకొక అవకాశం ఉంది. అవకాశం ఏంటంటే, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. ఏమని పశ్చాత్తాపడాలి చెప్పండి? అయ్యా, నేను అవిశ్వాసం చేసుకొని పెద్ద తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నా ఇంట్లో జరిగే గొడవలకు కారణం నేనేనయ్యా. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు కార్యం చేస్తాడు. పరిచర్యలో వాడుకుంటాడా లేదా దాని గురించి నేను మాట్లాడినాను. నీకు వచ్చే కష్టాలను భరించడానికి దేవుడు కృపని ఇస్తాడు అని చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఇంటికి వెళ్ళాడు. ఒక 4 నెలల తర్వాత అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఎదురొచ్చి మాట్లాడారు. వాళ్ళు సమాధానంగా ఉన్నారు. అప్పటికి అమ్మాయికి 2వ నెల గర్భిణి. తర్వాత మరలా మార్కపురి వచ్చాడు డెలివరీకి కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
పొరపాటు జరిగింది. ఆ అబ్బాయి చెప్పాడు, ఎందుకు అవిశ్వాసం చేసుకున్నావంటే మా అమ్మ తొందర చేసిందన్నాడు, ఇంకొకటి అమ్మాయి కూడా అందంగా ఉంది, నేను కూడా మోసపోయాను అన్నాడు. మెట్టుకు చేసిన తప్పుకి దేవుడు, మనం పశ్చాత్తాపడితే దేవుడు కనికరం చూపిస్తాడు. చాలామంది చాలా ప్రత్యేకంగా మన అసెంబ్లీస్లో నా అబ్జర్వేషన్ ఏంటంటే, వివాహాలు చేసే సమయంలో తల్లిదండ్రులు తొందరపడి కాబోలు, పిల్లలు తొందరపడి కాబోలు, కొన్నిసార్లు సేవకులు తొందరపడి కాబోలు. విశ్వాసే అని చెప్తారు. రీసెంట్గా ఒక సేవకుని కుమారుని వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత విషయం తెలిసింది, అమ్మాయి విశ్వాసే కానీ కొన్ని విషయాలు దాచిపెట్టారు. కాబట్టి నేనేమంటానంటే, తొందరపడింది మనమే కాబట్టి అవిశ్వాసిని చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి పశ్చాత్తాపడితే, నేనంటాను పరిష్కారం ఒక చోట ఉంటే ఇంకొక చోట పరిష్కారాన్ని వెతకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? అవిశ్వాసిని చేసుకున్న వాళ్ళకి పరిష్కారం ఏంటంటే, ఏంటి పరిష్కారం? పశ్చాత్తాపడమే. పశ్చాత్తాపడి ఇంకా నీకు చేత అయితే, ఇంకా ఎవరన్నా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఏం చెప్పొచ్చు? నువ్వు చెప్పండి, సాక్ష్యం చెప్పొచ్చు. దండం పెట్టి చెబుతున్నాను రా బాబు, దయచేసి అవిశ్వాసిని చేసుకోవద్దు. ప్రియులారా, అర్థం చేసుకుందాం. అది అన్న మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించిన మాట. తర్వాత అన్న మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మానసికంగా చెరపట్టబడ్డారు అన్న విషయాలు విస్తారంగా మాట్లాడుతూ చాలా విషయాలు, దావీదు గారి కుమారులు, తర్వాత ఏలి కుమారుల గురించి, ఇంకెవరు సమూయేలు గారి కుమారుల గురించి, దావీదు గారి కుమారులు. సో ఒకళ్ళేమో మమకారంలో శరీరాశలో పట్టబడ్డారని, మరొకరేమో అధికారంలో పట్టబడ్డారని, మరొకరు ధనాశలో పట్టబడ్డారని, డిఫరెంట్ వేస్లో అన్న మాట్లాడుతున్నప్పుడు అన్న ముగింపులో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, సరే జరిగింది ఏదో జరిగింది, సో ప్రభు పాదాలు పట్టుకుందాం. ఫైనల్ పరిష్కారం అదే. అప్పుడు నాకు ఇలా అనిపించింది, పాదాలు పట్టుకొని ఏమని ప్రార్థన చేద్దాం చెప్పండి? ఇది మెసేజ్ అనుకోకండి, ప్రాక్టికల్గా మాట్లాడతాను నేను. పాదాలు పట్టుకొని సమూయేలు అన్న చెప్పు, ఏమని ప్రార్థన చేస్తే బాగుంటుంది? ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడగాలి. ఎవరిని క్షమించమని అడగాలి? కుమారుడు తప్పు చేశాడు, ఎవరిని క్షమించమని అడగాలి? కుమారుని క్షమించమని అడగాలి. కుమారుడు తప్పు చేయడానికి కారణం ఎవరు? మనమే. పిల్లలు చేసిన తప్పుని బాధ్యత మనం వహించగలిగితే, దేవా నేను పెంచాల్సిన రీతిలో నేను పెంచలేకపోయాను, క్షమించమని ఆయన పాదాలు పట్టుకుంటే, నా జీవితంలో జరిగింది అది. పిల్లలు 10th క్లాస్ అయిపోతూ ఉంది, ఇంకా ప్రభు నమ్ముకోలేదు, ప్రవర్తనలో ఇందాకన్నా చెప్పారు ఆల్రెడీ, ప్రార్థనకు వస్తున్నారు కానీ ఇంట్రెస్ట్గా లేరు, క్యాంపులకు వస్తున్నారు కానీ ఇంట్రెస్ట్గా లేరు, నమ్ముకోలేదు. సో నా భార్య నేను మాట్లాడుకొని చాలా దుఃఖంతో ప్రార్థన చేశాం. పెంచాల్సిన రీతిలో మేము పెంచలేకపోయాం. మీ గుడ్ న్యూస్ చెప్పనా? కన్నీరుకి దేవుడిచ్చే విలువ చాలా విలువైంది. కన్నీటి ప్రార్థనకి, దుఃఖానికి, పశ్చాత్తాపానికి. ప్రార్థన చేయటం ప్రారంభించిన మరుక్షణం దేవుడు ఇరువురిని కూడా రక్షించాడు. చక్కగా ఇప్పుడు ముందుకు వెళుతూ ఉన్నారు. సో పిల్లలు రక్షించబడలేదు, పిల్లలు అవిశ్వాసం చేసుకున్న దాని వెనక కూడా మనమే ఉన్నాం. ప్రతి దాని వెనక వారు ఎదిగే వయసులో
ఎదిగే వయసులో, వాక్యం తీసుకోవాల్సిన వయసులో చదువు పేర కదండి, చదువు పేర సంఘానికి ఏం చేస్తున్నాం చెప్పండి? దూరం చేస్తున్నాం. నేను మా పిల్లలకి చెప్పాను, మీరు ప్రభువుని ఎరగకపోతే బయటికి పంపించాం. పిల్లలు వినాలి. కాబట్టి పిల్లల విషయంలో తప్పు మందే. వాడు అలా అవటానికి తప్పు మందే, వాళ్ళు ఆలోచించడానికి తప్పు మందే. ప్రభు పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను దాటి వెళ్తాను. వారిద్దరూ భక్తి కలిగిన వారే, కానీ బాబు ప్రభు నమ్ముకోలేదు. నమ్ముకోకుండా డ్యాన్స్ వేసే వాళ్ళతో కలిసి ఇతను కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. చాలా దుఃఖకరం. అమ్మ నాన్నేం ప్రార్థనకి వెళ్తున్నారు, అబ్బాయి ఏమో డ్యాన్స్ పార్టీలకు వెళ్తున్నారు. ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు. హైబ్రిడ్ దేవుల్లో సేవ చేసిన సహోదరుడు, హైబ్రిడ్ ఆయన పేరు బుక్ ఇచ్చావు. ఒకరోజు ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆయన మనోపలక మీద ఒక కొండ కనపడుతూ ఉంటుంది. కొండ మీద మేకులు శబ్దాలు వినపడుతూ ఉంటాయి. కన్నీరు కార్చడం ప్రారంభిస్తాడు. డ్యాన్స్ ఆపేసి ఆయనకు చెప్పి ఇంటికి వెళ్తాడు. వెళుతూ ఒక చోట ఒక చర్చిలో వెలుతురు కనపడుతుంటే అక్కడికి వెళితే వాళ్ళ నాన్న మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్తే మార్నింగ్ 4 o'clock వాళ్ళ అమ్మ మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నారు కదండి? కాబట్టి తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన దుఃఖం. ఇలా అనుకుందామా, మా పిల్లలు పరలోకం రాకపోతే మేము పరలోకం రామయ్యా. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. నేనంటాను, మనం మారడానికి టైం పట్టింది, కానీ పిల్లలు మారడానికి ఎక్కువ టైం పట్టదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి పిల్లల విషయంలో అన్న చెప్పాడు, 3 రకాల దాడులు జరుగుతున్నాయి. బయట దాడు, ఇంట్లో దాడి, సహవాసం నుండి దాడులు కదండి. దేవుని సన్నిధిలో ఆ రీతిగా ప్రభుకు అప్పగించుకోవాలన్న సంగతి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. తర్వాత మధ్యాహ్నం మీటింగ్లో పిల్లల్ని ఎలా పెంచాలి అన్న విషయంలో చాలా విషయాలు అన్న మాట్లాడడం జరిగింది. తర్వాత 127 కీర్తనలో అన్న కూడా మాట్లాడారు. వెంకటరత్నం చెప్పిన పిల్లల పెంపక విషయంలో 2 విషయాలు నాకు అర్థమైనాయి. ఒకటి 2 extremes. ఒకటేమో కారణం లేకుండా కొట్టడం, అతిగా కొట్టడం వితౌట్ రీజన్. రెండోది ఏంటంటే అతి గారాభం. ఈ 2 డేంజరే. జ్ఞాపకం చేయబడ్డాం. ఈ 2 కూడా ప్రమాదకరమే. ప్రభు 3వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రసవ వేదన నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించదని వేదంతో పిల్లలను కందువు. ఆ తర్వాత చదవండి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. మన కలిసి చూడాలి. ఏంటి వాంఛ అంటే, వాస్తవానికి వీరు పాపం చేయకముందు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, 1వ అధ్యాయంలో మాట ఉంది, 28లో ఆ మాట ఉంది. 29 చదువుతాం చూడండి. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమును. మీరు భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లను ఆహారమును పలికాను. ఆ ప్రకారం ఆయను. దానికంటే ముందు ఇంకొక మాట చెప్పాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను అక్కడే. 28. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, తర్వాత చదవండి, దాన్ని లోబర్చుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద జీవిని ఏలుడని ఏలండి. 2 మాటలండి. ఒకటి లోబర్చుకోండి, రెండవది ఏలండి. పాపం చేయకముందు. పాపం చేసిన తర్వాత వారిలోకి వచ్చిన ఇంకొక మార్పు ఏంటంటే, నీ భర్త ఎడల నీకు ఏం కలుగునన్నాడు?
వాంఛ. ఈ వాంఛని 3 చోట్ల బైబిల్ రాయడం జరిగింది. ఇదే అర్థం. ఒకటి 3:16లో, తర్వాత 2:4లో కయ్యూన్ దగ్గర, 3:7-10 పరమగీతాల్లో 3 సందర్భాలను రాశారు వాంఛ అన్నమాట. ఈ వాంఛని మూల భాషలో ఏమన్నారంటే, వినండి మాట, లాంగింగ్ టు కంట్రోల్ అన్నమాట వాడారు. లోబరుచుకోవాలనే అపేక్షత. వినండి జాగ్రత్తగా. పాపం చేసిన తర్వాత స్త్రీలో వచ్చిన ఒక కోరిక ఏంటంటే, ఏం చేయాలి? భర్తను ఏం చేయాలి? చెప్పండి, ఆ మాట చెప్పండి. లోబరుచుకోవాలి అని ఆశ వచ్చింది. ఇదొకటి మీ మనసులో ఉండనివ్వండి. లోబరుచుకోవాలని ఆశ భార్యకు వచ్చింది. భర్తకి ఏమొచ్చింది? అతడు నిన్ను ఏలును. లోబరుచుకోవాలని ఆయన చూస్తూ ఉన్నప్పుడు, ఏలాలని ఆయన చూస్తూ ఉన్నప్పుడు వారిద్దరి మధ్యలో జరిగే ఘర్షణ ఎంత దుఃఖకరం. దుఃఖానికి కారణం అదే. అయితే ఈ దుఃఖకరమైన పరిస్థితిలో యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే, మన పాపమంతా ఆయన మీద వేసుకుని, వీళ్ళేమో పాపం చేసిన తర్వాత నేరారోపణ ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. అయితే మనం రక్షించబడకముందు యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, నేరం నువ్వు చేసావా అని అడుగుతా ఉన్నప్పుడు యేసు ప్రభు చేసిన పని ఏంటి? హీ వాజ్ సైలెంట్. మౌనంగా ఉన్నాడు కదండి. మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? అంగీకరించాడని అర్థం. ఆ తప్పు నేనే చేశా, ఆ దోషం నేనే చేశా. అర్థం చేసుకుంటే మంచిది. అవ్వ ఆదములేమో ఒకరి మీద ఒకరు నేరారోపణ చేశారు. యేసు ప్రభు ఏమో మనం చేసిన నేరాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఇదొకటి మనసులో పెట్టుకోండి. రెండవది, అవ్వ దగ్గర ఉన్న కోరిక ఏంటంటే, ఎట్లాగైనా లోబరుచుకోవాలి. కానీ యేసు ప్రభు చేసిన పని ఏంటి? యేసు ప్రభు యొక్క నేచర్ ఏంటి? లోబరుచుకోవాలా? ఆయనలో ఉన్న నేచర్ ఏంటంటే లోబడాలి. అంతే కదండి. యేసు ప్రభు జీవితం అంతా మనం చూస్తున్నప్పుడు ఆయనలో తల్లిదండ్రులకు లోబడి ఉండినన్నమాట మనం చూస్తాం కదండి. తల్లిదండ్రులకు లోబడ్డారు, అధికారులకు లోబడ్డాడు, పనిలో లోబడ్డాడు కదండి. తండ్రికి, పరమందు ఉన్న తండ్రికి లోబడ్డాడు. ఆయన ప్రతిసారి ఏం చెప్తాడంటే, ఈ ఆలోచన నా ఆలోచన కాదంటాడు, ఈ క్రియ నా క్రియ కాదంటాడు, ఈ మాట నా మాట కాదు, నేను ఏదైతే చూశానో అదే మీకు చెప్తున్నాను అంటాడు. లోబడే స్వభావం ప్రభుది. లోబరుచుకోవాలి అనే స్వభావం ఎవరిది? చెప్పండి. అపవాదిది. పిల్లలు వినాలి. ఇప్పుడు ఎన్ని స్వభావాలు ఉన్నాయి చెప్పండి, నమ్మిన తర్వాత చెప్పాలి. మన బ్లడ్లో, మన రక్తంలో లోబరుచుకోవాలనే నేచర్ ఉందా? లోబడాలనే నేచర్ ఉందా? మన బ్లడ్లో. ప్రశ్నే తప్పు, జవాబు చెప్పకండి. ప్రశ్న ఎలా ఉండాలంటే, మన బ్లడ్లో లోబడాలని నేచర్ ఉందా, లోబరుచుకోవాలని నేచర్ ఉందా, 2 స్వభావాలు ఉన్నాయని అడగాలి కదండి. ఇప్పుడు విశ్వాసులో ఆ 2 స్వభావాలు ఉన్నాయి. అవును కదండి. లోబడాలని ఆత్మలో ప్రేరేపించబడతా ఉంటాడు, లోబరుచుకోవాలని చెప్పండి శరీరంలో ప్రేరేపించబడతా ఉంటాడు. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. గుడ్ న్యూస్ మీకు చెప్పాలి. యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడిన తర్వాత కదండి, ఆ రక్తంలో ఉన్న ఆ స్వభావం ఏంటంటే, నేను దీనుడను సాత్వికుడను. ఆయన స్వభావం మనలోనికి వచ్చింది కదండి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రక్షించబడిన వారిలో జరిగే ఒక మంచి మార్పు, రక్షించబడిన వారిలో జరిగే ఒక గొప్ప మార్పు. 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం చూడండి. 8:10. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. జాగ్రత్త. రక్షించబడిన మరుక్షణం దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, పాత నిబంధనలో న్యాయ విధులు ఎక్కడ రాయబడ్డాయి? రాతి పలక మీద రాయబడ్డాయి కదండి. కానీ రక్షించబడిన తర్వాత ఆయన ధర్మ విధులు ఎక్కడ ఉంచుతానన్నాడు, ఎక్కడ రాస్తానన్నాడు? వారి మనసులో ఉంచుతాను, వారి హృదయం అనే పలకల మీద ఏం చేస్తాను? నేను నా ధర్మ విధులు. అమ్మ మీరు వినాలి. రక్షణ
మన హృదయంలో ఆయన ధర్మ విధులు రాశాడు. నేనంటే నిబంధన గ్రంథంలో ఆజ్ఞలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఇప్పుడు నా అంతరంగంలో అవి ఆశలుగా ఉన్నాయి. ఆయన ఆశలు నా అంతరంగంలో రాశాడు. లోబడాలనేది నా ఆశ, యాక్చువల్గా పరిశుద్ధంగా ఉండాలనేది నా ఆశ కదండి, క్షమించాలనేది నా ఆశ. ఆయన ఏదైతే ఆజ్ఞలుగా చెప్పాడో వాటన్నిటిని కూడా నా అంతరంగంలో ఆల్రెడీ రాశాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పుట్టిన పిల్లవాడికి పాలు తాగాలి అనే ఆశ ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? చెప్పండి, ఎవరైనా నేర్పేవాళ్ళు ఉన్నారా? చెప్పండి, ఎవరు లేరు. బంది ఆడడం ఎక్కడ నేర్చుకుంటే ఎవరిని చూశాడు? బంది ఆడటం ఎవరైనా చూసి ఉంటాడా? ఎవరిని చూడాల. మళ్ళీ ఎలా బంది ఆడుతున్నాడు? స్వభావంలోనే, నేచర్లోనే, డిఎన్ఏలోనే ఉంది అది. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి బోధించాల్సిన అవసరం లేదు. అలానే మనం రక్షించబడిన మరుక్షణం దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వాటిని మన మనసుల్లో రాశాడు. ఈ గుడ్ న్యూస్ చెప్పాలండి, ఒక పక్క లోబడాలని ఉంటుంది, ఆశ కలుగుతూ ఉంటుంది, కానీ ఎలా లోబడాలో తెలియదు. భర్తకి ప్రేమించాలని ఉంటుంది కదండి, ఉంటుంది, ఆశ ఉంటుంది, కానీ ఎలా ప్రేమించాలో తెలీదు. వినాలి జాగ్రత్తగా. దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం. రెండు స్వభావాలు ఉన్నాయి. అయితే ఈ రెండు స్వభావాలని ఆది సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా జయించారో త్వరగా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. చూద్దాం ఒకసారి. 2:42 చదవండి త్వరగా. కుటుంబం గురించే మాట్లాడుకుందాం. 2:42 అపోస్తలుల గ్రంథం త్వరగా. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండిరి. ఎవరు వీళ్ళు? ఎవరంటే ఒక మంచి మాట ఉంది వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, మూర్ఖులు అన్న మాట 40 వచ్చిన ఉంచున్నమాట. మీరు మూర్ఖులకు ఈ తరముకు వేరై, అమ్మ వినాలి, మూర్ఖులు సువార్త విన్నారు, యేసుక్రీస్తు రక్తంలో వారు కడగబడ్డారు, ఆత్మచేత ముద్రించబడ్డారు. మీ జాగ్రత్తగా వినాలి. వీళ్ళల్లో ఒక తపన స్టార్ట్ అయ్యింది. ఏంటా తపన? దేని గురించి తపన? త్వరగా చెప్పాలి. దేని గురించి? ఎక్కడికి వెళ్ళాలి? సహవాసానికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, బైబిల్ స్టడీకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి. ఎవరన్నా చెప్పారా? ఆశ వారికే కలిగిందా? చెప్పండి అమ్మా, మీరే మాట్లాడట్లా. బోధించుంటారు ఎవరన్నా? లేదండి. పిల్లవాడికి పాలు తాగటం ఎవరు నేర్పించకుండా ఎలా ఆకలి కలిగిద్దో, రక్షించబడిన వారికి, ఆయన రక్తంలో కడగబడిన వారికి సహవాసం పట్ల అపేక్ష, వాక్యం పట్ల అపేక్ష, ప్రార్థన పట్ల అపేక్ష ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. పరుగున అందరూ అన్ని కుడికిలో ఉన్నారు. దేవుని సన్నిధికి సారికి వెళుతుంటుండగా, కుటుంబంగా వెళుతుంటుండగా, మీరు ఇప్పుడు వినాలి, సహవాసానికి వెళుతున్నప్పుడు ఆ సహవాసంలో ఎలా లోబడాలి, ఎలా యేసు ప్రభు లోబడ్డాడు, ఎలా ఆయన మనల్ని విమోచించాడు, ఈ సంగతులన్నీ వింటుండగా ఏం జరిగింది? లోబడాలనే అపేక్ష వాళ్ళలో కలిగింది కదండి. ఇంకా మీకు చెప్పాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి బోధిస్తాడంటే యేసు ప్రభు గురించే బోధిస్తాడు. నన్ను సింపుల్గా చెప్పనివ్వండి. ఇంట్లో చిన్న గొడవ అయింది భార్యకి భర్తకి. అయితే ఇద్దరు ప్రభు నమ్ముకున్నారు అనుకుందాం. గొడవ జరిగినప్పుడు భార్యకి చాలా దుఃఖం వేసింది. భార్య కోణంలోనూ చూసింది కాబట్టి చాలా దిగులు పడింది. గుడికి వెళ్ళిన తర్వాత ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఇంట్లో ఉన్నప్పుడేమో తన తప్పులాగా భావించింది, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీకు ఒక మాట చెప్పాలండి, మనం ఎందుకు వేదన చెందుతామంటే పరిస్థితిని మన కోణంలో నుంచే చూస్తాం. అమ్మ వినాలి, పరిస్థితిని మన కోణంలో నుంచే చూస్తాం కాబట్టి అది మనకు చాలా దుఃఖకరంగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అదే పరిస్థితిని దేవుడు ఎవరి కోణంలో చూపిస్తూ ఉంటాడు? అవతల వ్యక్తి కోణంలో చూపిస్తాడు. 2, మూడవది దేవుని కోణంలో చూపిస్తాడు. ఇలా అనుకుందామా, ఇంట్లో ఏడిపించి వచ్చిద్ది తప్పుంది కాబట్టి సంఘానికి వచ్చి, మా సంఘంలో జరిగిన సంఘటన
ఒక కుటుంబం మార్కాపురం వచ్చారు. వచ్చి మీ సంఘానికి వస్తాం బ్రదర్ అన్నారు. ముందే వాళ్ళు నాకు తెలుసు, నేను రావద్దని చెప్పా. అంటే వాళ్ళు రావడం అంత క్షేమం కాదు, మాకు అర్థమైంది. మీరు వద్దన్నా వస్తామన్నారు, వచ్చారు. చిన్నగా భర్త రావడం స్టార్ట్ చేశాడు. వినాలి, ఇంట్లోనేమో కదండి, ఇంట్లో దుఃఖ పెట్టి వస్తాడు, సంఘానికి వచ్చి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. నిజమండి, ప్రభు ఎవరితో మాట్లాడతాడు, ప్రభు ఆయన కోణంలో సంగతులను జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు అసలు మనకున్న సమస్య కాదన్న సంగతి మనకు అర్థం. ఒక సోదరి తెలుసు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, అంత దుఃఖం ఇంట్లో. భర్తకు అనుమానం, చాలా దుఃఖకరం. ఇంట్లో ఏడిపించి వచ్చింది. వాక్యం మేమే చెప్తాం కాబట్టి వాక్యం చెబుతా ఉంటే ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ నొప్పించి వచ్చింది, ఇక్కడేమో ఒప్పుకుంటా ఉంది. ప్రియులారా వినాలి, ఆయన ఎంత లోబడ్డాడో జ్ఞాపకం చేస్తున్నప్పుడు విన్నవారు అనుకుందామా, మనసులో ఆల్రెడీ ఆయన పెట్టాడు, హృదయంలో దాన్ని రాశాడు. ఇప్పుడు ముందు ఆయన మాదిరిగా కనబడుతున్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటాం? అసలు ఇంకొక మాట చెప్పనివ్వండి, మన నేచర్ ఏంటంటే దోమ కాటే మనకి తేలు కాటలాగా ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందా మీకు? చిన్న సంగతి జరిగింది కానీ మనం ఎలా ఊహిస్తాం? కానీ దేవుని సన్నిధికి వెళితే దేవుడు వారితో మాట్లాడి, నా భాష అర్థమవుతుంది కదండి మీకు? అర్థం కదండి. కాబట్టి వీళ్ళు సారికి దేవుని సన్నిధికి వెళ్తుంటుండగా, దేవుడు మాట్లాడుతుంటుండగా, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. దేవుడు ఏం మాట్లాడతాడంటే, నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఆ సమస్య గురించే మాట్లాడతాడు. అసలు ఇంకా నన్ను చెప్పనివ్వండి, యేసు ప్రభు ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన బోధ ఎలా ఉండేది? బజార్లో వెళ్తూ ఉంటాడు, ఎవరో ఒక ఆమె ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా నా కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది, లేకపోతే దెయ్యం పట్టింది అడుగుతాడు. అడిగిన వెంటనే 2-3 మాటలు చెప్పిన తర్వాత కార్యం అయిపోద్ది. బజార్లో వెళ్తూ ఉంటాడు, చెట్టు కిందకి వెళ్తాడు, చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు, ఒక తలెత్తి చూస్తాడు, ఒక్క మాట అంటాడు, కార్యం అయిపోయింది. అంతేనా కాదా? ఏమండి, అంతేనా కాదా? అంతే. అర్థం ఏంటంటే, ఎవరైతే తమ భారాన్ని ముందుగా గుర్తెరిగి, ఇక అది తీరకపోతే బ్రతకలేమన్న సంగతి అర్థమయ్యి ఇంకెక్కడికి వెళ్ళినా తీరదని ఎవరైతే అక్కడ గుర్తెరుగుతారో వాళ్ళ సమస్యలను దేవుడు చాలా సులభంగా ఏం చేస్తాడు? ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి వచ్చే ముందు ఎవరెవరైతే ఆ కన్నీళ్లతో ఇక్కడికి వచ్చారో, ఇన్ని రోజులు ప్రసంగం కూడా వాళ్ళకి అవసరం లేదు, ఒక్క మాటతో ఆయన మన కన్నీళ్ళు ఏం చేయగలడు? సమస్య అంతా ఏంటంటే, అసలు మన సమస్య ఏంటో మనకి సరిగా అర్థం కాలా, మన సమస్య మనకు అర్థం కాలా. కాబట్టి దేవుని సన్నిధిలో ఒకసారి మా మందిరానికి ఒక మా సంఘం కదా, వేరే సంఘం ఆమె వచ్చి ఒక అరగంట చెప్పింది కోళ్ళ గురించి, దుఃఖంతో చెప్పింది. నిజంగా దుఃఖకరంగానే ఉంది. అరగంట మాట్లాడిన తర్వాత గంట ఎంతో మాట్లాడింది. బైబిల్ స్టడీ టైం అయింది. మా ఇంట్లోనే బైబిల్ స్టడీ జరిగేది అప్పట్లో. అక్క కూర్చో, బైబిల్ స్టడీ జరుగుతుంది, మాట్లాడదా, తర్వాత అయిపోయినాక నేను మాట్లాడదాన్ని కూర్చోబెట్టిన. మేము డైలీ పోర్షన్లో ఏదైతే మాట్లాడుకుంటూ వస్తామో అది మేము మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. అయిపోయిన తర్వాత అక్క కూర్చో మాట్లాడదాం అంటే అని చెప్పిన మాట ఏంటంటే, అన్న దేవుడు మాట్లాడాడన్నా, నేను వెళ్ళొస్తానన్నా అంది. అర్థమని చెప్పిన మాట. ఎవరు మాట్లాడారు? ఎక్కడ మాట్లాడాడు చెప్పండి? సంఘంలో మాట్లాడాడు. మరి ఇంట్లో కూర్చుంటే ఎట్లా మాట్లాడతాడు? అసలు నేను అంటాను, ఒక దగ్గర సమస్య ఉంది అన్నప్పుడు పరిష్కారం దగ్గర కూర్చోవాలి, కానీ సమస్య దగ్గర కూర్చొని మనం ఏం చేస్తూ ఉంటాం? నాకు అర్థమైంది ఒకటేనండి, ఇళ్లలో సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధికి రాకపోవటమే. 50వ అధ్యాయం తిన్న ఒకసారి యెషయా గ్రంథం 50వ అధ్యాయం త్వరగా. రెండవ వచనం చదవండి. యెషయా గ్రంథం ఒకసారి అందరు తీనిమ్మా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఆగండి. ఏటట సమస్య ఏంటి?
ఆయన వచ్చాడట, ఎవరు లేరట. ఆయన పిలిచాడట, ఎవరు పలకలేదట. ఎందుకు వచ్చాడు చూడండి, కింద కింద ఎందుకు వచ్చాడు చదవమ్మా. నా చెయ్యి విమోచింపలేనంత కురిచైపోయినా అంటే ఎందుకు వచ్చినట్టు చెప్పండి. విమోచించడానికి వచ్చాడు. కింద వచ్చిన అంటే ఎందుకు వచ్చాడు? విడిపించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, నీ కన్నీరు తుడటానికి వచ్చాడు, నీ దుఃఖాన్ని నీకు అర్థమవుతాడు చెప్పాలని వచ్చాడు. కానీ నువ్వు లేవు అక్కడ. అయ్యా నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? నేను వచ్చా, నేను మాట్లాడా, ఎవరు లేరు. ఆ కింద యేసుప్రభు గురించి సంగతులు ఉంటాయి. ప్రియులారు వినండి, చాలా సులభం. చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనం చదవండి. కాబట్టి యేసు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా కావాలంటే ఏం చేయాలి చెప్పండి? సింపుల్ వర్డ్ ఈజ్ దేర్. అక్కడున్న మాట ఏంటంటే పోరాడితే స్వతంత్రం లేదు, ఆల్రెడీ పోరాటం అయిపోయింది. ఒకే మాట ఉంది, సత్యం దగ్గరికి రండి, సత్యం దగ్గర నిలవండి, సత్యాన్ని గ్రహించండి చాలు. గ్రహిస్తే చాలు, అంతే స్వతంత్రం. రాకపోతే వినకపోతే బాబు వినండి, అనుభవించి చెప్తా ఉన్నాను. చాలామంది అనుభవించి చెప్తా ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చే కొలది ఆయన మాట్లాడే కొలది. ఈరోజు ఉదయం మీరు మాట్లాడుకున్నారు పిల్లల్ని ఎలా పెంచాలి. దేవుని సన్నిధికి రెగ్యులర్గా వస్తే దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. కాబట్టి ఆది సంఘంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే రెగ్యులర్గా ఇంట్లో గొడవ పడతారు, దేవుని సన్నిధికి వచ్చి సమాధాన పడతారు. ఉంది, ఆ మాట కూడా ఉంది. ఆదివారం కదండి, అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు ఎవరి మీద అయినా నీకు విరోధం కలిగిన జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? అర్పణ అంతే, వెళ్ళి సమాధాన పడండి అంతే. కాబట్టి రాత్రి ప్రభు ఆశ ఏంటంటే విమోచన అయిపోయింది ఆల్రెడీ, విడిపించాడు ఆల్రెడీ కదండి. ఇంకా మన స్వభావం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, సంఘానికి నువ్వు రాకపోతే నేరాలు వేరే వారి మీద వేస్తావు, సంఘానికి వస్తే వారి నేరాలు కూడా నీ మీదే వేసుకుంటావు. ఇంట్లో సమస్యల కారణం అవే. చేసేది భర్త, నెట్టేది భార్య మీదకి. వీరు సంఘంలో కంటిన్యూ అవుతుంటుండగా ఒక 5 సమస్యల్ని వీళ్ళు పరిష్కరించుకోగలిగారు. అవి ఏంటో చెప్పి నేను ముగిస్తా. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ చెప్తాను. వాటికి పరిష్కారం కూడా చెప్తాను. మీరు కంటిన్యూస్గా దేవుని సన్నిధికి వస్తే అవి పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యల్లో 6 సమస్యలు ఉన్నాయి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒకవేళ ఆ డాక్టర్లు మీరేం చెప్పినా వాటికే మందులు ఇస్తారు కదండి. వాటికే మందులు ఇస్తారు. కుటుంబాల్లో 6 సమస్యలు ఉంటాయి, నాకు అర్థమైనవి. 1వ సమస్య వచనం చెప్తాను, రాసుకోండి. ఆదికాండం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీ సమస్య ఏంటో నీకు అర్థమవుద్ది. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆగండి. ఇక్కడ ఏక శరీరం కావాలి, దేవుని ఆశ కదండి. ఇక్కడ ఒక సమస్య ఉంది, శరీరాలు ఏకం కాకపోవడానికి ఒక సమస్య ఏంటి ఇక్కడ? అక్కడ ఉంది, చదివాం. ఏముంది? తల్లిదండ్రులను విడిచిపెట్టకపోవడం. అది మనసులో పెట్టుకోండి. భర్తలు శరీరంలో ఒకటిగా ఉండాలి అంటే విడిచిపెట్టాలి, అదొకటి మనసులో పెట్టుకోండి. దీన్ని నేను ఏమంటానంటే ఇంగ్లీష్లో ఇన్లాస్ అంటాను. ఇన్లాస్ తెలుగులో ఏమంటాం? ఇన్లాస్ తెలుగులో మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా అంటాం కదా.
అత్తమామల ఇన్లాస్. రెండో సమస్య దగ్గరికి వెళ్దామా? ఒకటి ఇన్లాస్ సమస్య, రెండోది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. 5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఇక్కడ దేవుని ఆశ అంటే ఫ్యామిలీ గురించి మాట్లాడిన మాట ఇది, మ్యారేజ్ గురించి. తృప్తి కలిగి ఉండండి, దేవుని చిత్తం అది. ఏ విషయంలో ఏ విషయంలో? ధనం విషయంలో తృప్తిగా ఉండండి. ఇక్కడ సమస్య ఏంటి? తృప్తి లేకపోవడానికి కారణం ఇక్కడున్న మాటే చెప్పండి, వేరే వద్దు. ధనాపేక్ష, అది మనసులో పెట్టుకోండి. మూడవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆ 25 చదవమ్మా. ఆగండి. ఇక్కడ భార్య భర్తను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను. మరి ఇక్కడ సమస్య ఏంటి? ప్రేమించకపోవడమే సమస్య, లోబడకపోవడం సమస్య. దీన్ని నేనేమంటారంటే ఈగో, అహం. అది రాసుకోండి, అహం, ఈగో. ఒకటేమో ఇన్లాస్, అత్తమామలు. రెండోదేమో ఇన్కమ్, డబ్బులు. మూడవదేమో ఈగో. నాలుగవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2 నుంచి చదవండి. ఆగండి. ఇది ఇమోషన్స్ ప్రాబ్లం. శారీరక కలయిక గురించి రాశాడు ఇక్కడ. భార్యాభర్తల కలయిక, శరీర కలయిక గురించి రాశాడు ఇక్కడ. ఇమోషన్స్. ఐదవది ఎఫెసీ రాసిన పత్రిక, ఇందాక అన్న జ్ఞాపకం చేసి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4. చాలండి. మొత్తం ఎన్ని వచ్చినాయండి? 5. మీరు గమనించండి, ఎక్కడైనా ఏ కుటుంబంలోనైనా సమస్య అరైజ్ అయిందంటే ఖచ్చితంగా ఈ 5లో ఏదో ఒకటి ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందండి? ఏమ్మా, అర్థమైందా? ఈ 5లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అది అత్తమామల సమస్య కానివ్వండి, రెండవది డబ్బుల విషయంలో సమస్య కానివ్వండి, మూడవది ఈగో విషయంలో సమస్య కానివ్వండి, నాలుగవది ఇమోషన్స్, శారీరక కలయిక విషయంలో కానివ్వండి, ఐదవది పిల్లల్ని పెంచే విషయంలో కానివ్వండి. ఈ 5 సమస్యలు ఉన్నాయి. మొన్న కుటుంబం వచ్చారు నా దగ్గరికి. నేను కౌన్సిల్ చేసిన వాళ్ళందరిలో ఈ 5లో ఏదో ఒక సమస్య వచ్చారు, ఏదో ఒక సమస్యతో వాళ్ళు రావడం,
ఆ విషయం గురించి వాక్యంలో ఏముందో వారికి వివరించటం, వారు దాన్ని గ్రహించటం. తర్వాత ఇందాక చెప్పాను, సత్యమును గ్రహించిన ఎడల స్వతంత్రులు అవుతారు. అంతే, గ్రహిస్తే చాలు, సత్యాన్ని గ్రహిస్తే చాలు. ఇన్లాస్ విషయంలో సత్యాన్ని గ్రహిస్తే అత్తమాలను ఎందుకు చూసుకోవాలండి? నంబర్ 1, అది దేవుని ఆజ్ఞ. ఓకేనా? ట్రీట్ చేస్తాడు, అంతే కదండి. ఇప్పుడు విత్తుతాం, అప్పుడు కోస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళే కొలది. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తా. ఒక అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసిందట, డాడీ మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. వచ్చాడు. ఇలా చెప్పిందట, అత్తతో నేను ఏగలేకపోతున్నాను డాడీ, ఈ అత్తగారిని ఎలాగైనా చనిపోవాలి, ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే చూడు డాడీ అందట. సరేనమ్మ తెస్తానని పోయి ఒక నెల రోజులకి ట్యాబ్లెట్ తెచ్చాడట. తెచ్చి ఈ ట్యాబ్లెట్లు ఎలా వేయాలంటే జాగ్రత్తగా వినాలి, నువ్వు వండిన అన్నంలోనే పెట్టాలి, పొద్దున్నే 6 గంటలకే అన్నం వండాలి, రైట్ అని చెప్పాడట. తర్వాత 28, 29, 30 రోజుకల్లా చనిపోయిందని చెప్పాడట. చాలా సంతోషమైంది ఆమెకి. అప్పుడు దాకా ఆ కుటుంబంలో చాలా దుఃఖంగా ఉండేది కదండి. చాలా సంతోషం అయిపోయింది. ఆ రోజు నుంచి పొద్దున్నే 6 గంటలకి సంతోషంగా లెగిసి అన్నం కూడా సంతోషంగా వండి దాంట్లో ట్యాబ్లెట్ వేసి పెడుతుందట. 15 రోజులు అయిపోయినాయి, 20 రోజులు అయిపోయింది, 28 రోజు అయింది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిందట, డాడీ 28 రోజులు అవుతుంది ఏంటంటే, ఏం పర్లేదమ్మా 2 రోజులు చచ్చిపోయిందన్నట. డాడీ ఆమె చావటానికి వీల్లేదు డాడీ అన్నట. అదేంటి చావటానికి వీల్లేదంటావా? ఏంటంటే అప్పుడు చెప్పిందట, డాడీ నీకు తెలియదు డాడీ, ఈ నెల నేను ఇలా ప్రవర్తించడం చూసి మా అత్తగారు నన్ను ఎంత ప్రేమిస్తుందంటే, మా అత్తగారు లేకపోతే నేను ఉండలేను డాడీ అందట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడట, నేను ఇచ్చిన ట్యాబ్లెట్ చనిపోయే ట్యాబ్లెట్ కదా అవి బలానికి సంబంధించిన ట్యాబ్లెట్లు. ఆమెలో మార్పు రావాలని నువ్వు కోరుకున్నావు, నీలో మార్పుని ఆమె చూసి ఆమె ఏమైంది అన్న ఒక మాట చెబుతూ ఉంటాడు, ఆమె నీకు తల్లిగా ఉండాలంటే నువ్వు ఆమెకి ఎలా ఉండాలి? కూతురుగా ఉండాలి. ప్రియులరా, సారికి వాక్యం దగ్గరికి వస్తుంటే దేవుడు మాట్లాడతాడు. వాళ్ళు ఎంత విలువైన వాళ్ళు, ఎంత అవసరమో దేవుడు మాట్లాడతాడు. ఇలా ఒక్కొక్క విషయంలో ఇంకొక ఫ్యామిలీ వచ్చారు. మాకు నైట్ ఫోన్ చేశారు, అన్న మేమిద్దరం ఇంకా విడిపోతున్నాం. ఎందుకు బాబు అంటే, జరగాల్సిందంత జరిగిపోయింది, మాట్లాడట్లా. ఏం జరిగిందంటే, ఇంకేం లేదని అయిపోయింది అంటున్నారు. నేను అన్నాను, సరే రేపు పొద్దున్నే మార్కాపురం రాండి, నేను మాట్లాడతాను అన్నాను. లేదన్నా వెళ్ళిపోతున్నాం అన్నాడు. అప్పుడు నేనన్నా, నైట్ నేను బస్సు ఎక్కుతున్నా, తెల్లారికల్లా హైదరాబాద్ వస్తానని చెప్పి, లేదన్నా మేము వస్తాం అన్నారు. వచ్చారు ఇద్దరు. వాళ్ళిద్దరితో ఒక గంట మాట్లాడినా, ఇద్దరు సంభాషణ వినండి జాగ్రత్తగా. ఆమె కోణంలో ఆమె చెప్పింది ఫైర్, ఈయన కోణంలో ఏం చెప్పాడు? ఫైర్. అసలు విషయం ఏంటంటే, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఫైర్ అవుతున్నా మనకు తెలియదు. వాక్యాధారమేగా మనం ఏం చేసినా వాక్యానికి ఆధారం లేదు. అప్పుడు నేను దేవుని వాక్యంలో నుంచి దేవుని కోణంలో, రెండవది ఒకరి కోణంలో ఒకరు కాకుండా వేరొకరి కోణంలో దేవుని వాక్యం మాట్లాడుతుంటుండగా ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. ఇద్దరు రూమ్లోకి వెళ్ళారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు, క్షమించమని అడుక్కున్నారు. ఏమండి, హైదరాబాద్ వెళ్ళిపోయారు హ్యాపీగా. ఆశ్చర్యం. రాకపోతే మీకు ఒక మాట చెప్తున్నా, మీ ఫ్యామిలీస్కి ఇంకొక ఫ్యామిలీ మెంటర్స్గా ఉండాలి. మీ భారాలు పంచుకోవడానికి ఇంకొక ఫ్యామిలీ ఉండాలి మీకు. వాళ్ళు కొంత ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళై ఉండాలి. మీ బాధలు మీరే పంచుకోవటం కాదు. మేము కొంతమందికి మెంటర్స్, నాకు మెంటర్స్ ఉన్నారు. మళ్ళీ అర్థం కాలేదా? మెంటర్స్ అంటే అర్థం ఏంటి? తెలుగులో ఏమంటాం మెంటర్స్ని? గైడ్ చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు. నాకు గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎట్టబడితే అట్టబోతే అది కుటుంబం ఎట్ట అవుద్ది? కాబట్టి కొంతమంది ఫ్యామిలీస్ని మీరు సలహాలు ఇచ్చేవాళ్ళుగా పెట్టుకోండి. వాళ్ళతో
అంటే వాళ్ళ దగ్గరికి ఎలా, మీ దగ్గర కుదరకపోతే, సమస్య తెగే తట్టుంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే అనుభవాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, మాట్లాడిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఇంకొకళ్ళు వచ్చారు, సమస్య వాళ్ళ అమ్మ నాన్నలు, సమస్య వాళ్ళ అమ్మ నాన్నలు. ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళ సమస్య డబ్బు. అంతే, ఎవరు వచ్చినా సమస్యలు ఇవే ఉంటాయి. పిల్లల వాళ్ళ సమస్య. ప్రియులారా, ప్రతి దానికి వాక్యంలో ఏమున్నాయి? పరిష్కారాలు. గ్రహిస్తే చాలు, గ్రహిస్తే చాలు. ఇంకొక సంగతిని చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఒక సంఘంలో వాక్యం చెప్పిన, అసలు నేను అంటాను, ప్రయాసపడి భారం మోసుకొని సమస్యలారా చెప్పండి. తర్వాత ఇంకా ఏముందన్నా అన్నాడు చూస్తున్నావు. ఎర్లీ మార్నింగ్ ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చారు, పెద్ద ఆయన, నాకండి పెద్ద ఆయన. విత్ టీయర్స్ హీ కేమ్. దుఃఖంతో వచ్చాడు. కారణం ఏంటంటే సంఘంలో ఉన్న వ్యక్తులు ఆయన్ని కొట్టారు. ఆయన అన్న మాట, అన్నా నేను భరించలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పిన, నా కాడి, ఆయన ఏమన్నాడు? నా కాడి సులువు, నా భారము తేలిక. నేను అడిగాను, ఇప్పుడు యేసు ప్రభు నా కాడి సులువు నా భారం తేలికని ఆయన అంటే, నువ్వేందో చాలా భారంగా అంటున్నావు. ఇప్పుడు ఆయన చెప్పిన తప్పైనా అయి ఉండాలి, లేకపోతే నువ్వు అర్థం చేసుకున్నది తప్పైనా అయి ఉండాలి, అంతే కదండి. రెంట్లో ఏదో ఒకటి తప్పై ఉండాలి అని ఒక అరగంట ఆ కాడేంటో ఆ భారం ఏంటో జ్ఞాపకం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళుతూ అన్నమాట ఏంటి తెలుసా? బ్రదర్, నేను చాలా ఫ్రీ అయిపోయాను బ్రదరు, భలే తేలిగ్గా ఉంది బ్రదర్ అన్నాడు. అంటే ఏం చేశాడు? వాక్యాన్ని, సత్యాన్ని ఏం చేశాడు? గ్రహించాడు. సత్యాన్ని గ్రహించాడంతే. ఇంతకీ యేసుప్రభు నేర్పుతానన్నది ఏంటి చెప్పండి? యేసుప్రభు నేర్పుతానన్నాడు కదా, ఏం నేర్పుతున్నాడు అన్నా? సాత్వికము. మనందరికీ తెలియాల్సిన ఒక మాట ఏంటంటే, నేర్పుతాను అంటే దాంట్లో పుస్తకాలు ఉండాలిగా, సిలబస్ ఉండాలిగా, సిలబస్ ఉండాలి కదండి. 1వ తరగతి పుస్తకాలు ఉన్నారు కదా. క్రైస్తవ్యం సిలబస్ ఏంటంటే దీనత్వం, సాత్వికం. ప్రొఫెసర్కే సబ్జెక్ట్ తెలియదు అనుకోండి, ఆయన పెద్ద ప్రొఫెసర్, పిహెచ్డీలు చాలా ఉన్నాయి, సబ్జెక్ట్ తెలియదు. ప్రియులారా, క్రైస్తవ్యానికి సిలబస్ ఏంటంటే, నా యొద్ద నేర్చుకోండి, నన్ను చూడండి, నా కాడి ఎత్తుకోండి. ఆ కాడి ఏంటో తెలుసా మీకు? ఇంతకీ ఆయన రాకముందు ఒక కాడి ఉంది, ధర్మశాస్త్రం అనే కాడి ఉంది, అది చాలా బరువైంది. ఆయన వచ్చిన తర్వాత కాడి ధర్మశాస్త్రం అనే కాడి కాదు, అది కృప అనే కాడి. కాడి ఎత్తుకోవాలంటే మెడ ఏం చేయాలి? అదొక్కటే సమస్య మనిషికి, మెడ వంచితే. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని గ్రహిస్తే మెడ వంచకుండా ఉండలేం. సంఘంలో మెడ ఉంచుతాం, ఇంటికి వెళ్ళి భార్య దగ్గర కూడా ఏముంచుతాం చెప్పండి? నిజం. ఇక్కడేమో థియరీ ఉంటుంది, ఇంట్లో ఏముంటుంది చెప్పమ్మా? ప్రాక్టికల్స్ ఉంటాయి. మరి ఎక్కడ నేర్చుకోవాలి? ఆయన ఇచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎవరిని ఇచ్చాడు ఆయన? భార్యని ఇచ్చాడు. నేర్చుకో భార్య దగ్గర, నేర్చుకో భర్త దగ్గర. నిజం. నేను మీరు నవ్వడానికి చెప్పలేదు. నేను ద బెస్ట్, ఒక ఆయన అన్నాడు, ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఆఫ్ మీ ఈజ్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ అన్నాడు. నా బెస్ట్ ప్రొఫెసర్స్ ఎవరంటే నా భార్య, నా పిల్లలు. నిజం. మనం ఏదో చెప్పాలనుకుంటాం కదండి, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు, మన పిల్లల దగ్గర చాలా నేర్చుకోవచ్చు. గ్రహించండి. ఆడొక మాట రాసుకున్నాం కదా, జీవితం ఒక వరం, చూసారా? 2 రక్షణ ఒక వరం, 3వది భార్యకు భర్త ఒక వరం, భర్తకు భార్య ఒక. ఈ వరాలన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. దేవుని సన్నిధికి వెళ్ళే కొలది నీ భార్య ఎంత వరమో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తరతరాలకు నిలిచే దీవెన రేపు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక సంఘటన చెప్పి నేను క్లోజ్ చేస్తా.
ఒక సంఘంలో వాక్యం చెప్పిన తర్వాత నేను ఎక్కడన్నా వాక్యం చెప్పినప్పుడు 3 ప్రసంగాలు ఉంటే దాంట్లో సిలబస్ ఖచ్చితంగా ఉండాలి. క్షమాపణ గురించి ఒక ప్రసంగం ఉంటుంది అంతే. క్షమాపణ లేకపోతే క్రైస్తవ్యమే లేదు, కాదు. వాక్యం చెప్పాను. కుటుంబాల్లో భార్యను భర్త క్షమించాలి, భర్తను భార్య క్షమించాలి. ఒకవేళ మనం క్షమించకపోతే దేవుడు మనల్ని ఉందన్నమాట. మీరు ఒకరిని క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించడు. వారి ముఖం నువ్వు చూడకపోతే నీ ముఖం వాళ్ళు చూడరు, ఆయన నీ ముఖం చూడడం అని జ్ఞాపకం చేసిన తర్వాత ఒక సోదరి దేవుడు మాట్లాడాడని పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపానికి ముగింపులో ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. పశ్చాత్తాపడిన తర్వాత నెక్స్ట్ వీక్ నాకు ఫోన్ చేసింది. ఆ ఫోన్ ఏంటంటే, అన్న ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. మా ఫ్యామిలీ 2 సంవత్సరాల నుంచి వేరువేరుగా ఉంటున్నాం. 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల అబ్బాయి కూడా ఉన్న అమ్మాయితోటి. ఎందుకు దూరంగా ఉంటున్నారంటే, ఏదో చిన్న గొడవ అయింది, వాళ్ళ నాన్న వచ్చి అబ్బాయికి తెలియకుండా తీసుకుని పోయాడు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, ఏమండి అల్లుడు గారు వచ్చి తీసుకెళ్ళమంటున్నాడు. ఈయనేమంటాడు, నువ్వు తీసుకెళ్ళావు కాబట్టి నువ్వే తీసుకురా, నువ్వు వస్తే నేను ఉంచుకుంటా కానీ నేను మాత్రం రాను. ఇది కారణం. 2 సంవత్సరాలండి. ఇగో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ రోజు సిస్టర్ ఫోన్ చేసిందట. ఏమండి తప్పు నాదండి, క్షమించండి అందట. వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? రేపు పొద్దున్నే వస్తున్నా తీసుకెళ్తానడట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అక్కడ ఒక మాట రాశాను, క్షమాపణ అనేది. ఇంకొకటి రాశాం కదండి అక్కడ, ఎంత దూరాన్నైనా ఎంత లోతైనా దేవునికి లోబడి క్షమించు అని అడిగితే క్షణాల్లో ఆ దూరాన్ని ఏం చేస్తాడు? క్షణాల్లో. 2 సంవత్సరాలు ఏమి, 20 సంవత్సరాలు ఏమి. అసలు ఆ క్షమాపణ అనేది భూలోక భాష, పరలోక భాష? చెప్పండి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురంగు వీరికి క్షమించు, అది పరలోక భాష. ఆయన కుమార్తెగా నువ్వు కూడా ఏం చేయాలంటే, గాయమైనప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన క్షమించడానికి సామర్థ్యాన్ని మనం సొంతంగా క్షమించలేము. ఆయన రక్తంలో క్షమించే సామర్థ్యం ఉందా లేదా? అసలు ఇందాకే చెప్పాం, మన మనసుల్లో పెట్టాడు, మన హృదయంలో దాన్ని ఏం చేశాడు? హృదయంలో రాశాడు. క్షమించాలనుకుంటున్నావు కానీ ఎట్లా క్షమించాలో అర్థం. గుడ్ న్యూస్ మీకు చెప్పి క్లోజ్ చేస్తా. దేవుని చేత బహుబలంగా వాడబడిన దైవజనుల్లో కొత్త నిబంధనలు ఎవరు చెప్పండి? పవర్ఫుల్ వెపన్ పౌలు. ఆయన సీక్రెట్ ఏంటంటే 7:24 చదవండి ఎవరైనా. చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 7:24 రోమపత్రిక, అది చెప్పి ప్రార్థన చేసుకుందాం. 7:24. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. చాలు నాకు వెళ్ళి చూస్తారా? ఆ ముందు వచనాలు మీరు చూస్తే, ముందు వచనాలు ఏమంటే, నాకు మేలు చేయాలని ఉంది కానీ చేత కావట్లా. నాకు మేలు చేయాలనిపిస్తుంది కానీ చేత కావట్లా, కీడే చేస్తున్నా. చూసి 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 కేక పెట్టేశాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అనంగలోనే గుడ్ న్యూస్ మీకు చెప్తా. దేవుడు నీ బలహీనతని నీ ముందుకు తీసుకొచ్చి, నీ కుమారుడి విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ కదా, అత్తమాల విషయంలో 5 విషయాలు చెప్పాను కదండి. ఈ 5 విషయాల్లో ఏ విషయాల్లోనైనా దేవుడు నీ ముందుకు ఒక విషయం తీసినప్పుడు, అయ్యో మాట చెప్తా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో మాట ఉంది, ఆమేన్ అనువాడు కాదు ఆయన. ఎవరు? ఆమేన్ అనువాడు. నువ్వు అయ్యో అనడం ఆలస్యం, ఆయన ఏమంటాడు? ఆమేన్. అయ్యో నా పిల్లల్ని పెంచలేకపోతున్నాయంట, ఆమేన్ అంటాడు. హెబ్రీ పత్రికలో ఇంకొక మాట ఉంది, ఏమని తెలుసా? ప్రభువు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. ప్రభువు సెలవు అంటే ఆమేన్ అంటమే. అయ్యా నా బిడ్డల్ని పెంచలేకపోతే నా చేత నేనే పాడు చేశాను అయ్యా, ఇనఫ్. నా భర్తకి నాకు కారణం నా అహమేనయ్యా, అయ్యో ఇనఫ్, ఆమేన్ అంటాడు అంతే. ఆయన నువ్వు అయ్యో అంటే ఆయన ఆమేన్ అంటాడు. చుట్టుపక్కల అద్భుతాన్ని చూస్తారు. గ్రహిస్తే చాలు, గ్రహిస్తే చాలు. కడుపులరా ప్రభుకు అప్పగించుకుందాం. మన సమస్య అంతా ఒకటే, సంఘాన్ని ప్రేమించకపోవడం.
సారికి ఆయన మాటలు వినకపోవడం. వినుట వలన ఏం కలుగును? మరి వినకపోతే ఎట్లా? మా అమ్మ నాకు నేర్పిన సూత్రం అదే. ఏ కూడికి ఎప్పుడు మిస్ కల నేను, నాకు తెలిసి. ఎందుకంటే లోపల ఆశ అది కదండి. ఇక్కడ సంఘానికి అప్పగించుకోండి, దేవుడు మాట్లాడతాడు, లోపం ఏంటో తెలియచేస్తాడు. ఆల్రెడీ దాన్ని ఆయన పరిష్కారం చేశాడు. గ్రహిస్తే చాలు. తరలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, జీవితం ఎంత మధురమైంది దేవుడిచ్చింది కాబట్టి. రక్షణ ఎంత శ్రేష్టమైంది, అది ఒక వరం. నీ కుటుంబంలో భార్యకు భర్త, భర్తకు భార్య, అహంకారాలను ఎదిరిస్తాడు. నీ మనసులోనికి దేవుడు కొన్ని తలంపులు ఈ దినమంతా తీసుకొచ్చాడు. పిల్లలు ఎలా పాడవుతున్నారో తీసుకొచ్చాడు. కుటుంబం ఎలా డిస్టర్బ్ అవుతుందో జ్ఞాపకం తీసుకొచ్చాడు. ఆ విషయంలో నువ్వేం చెప్పాలంటే, కారణం నేనే అని చెప్పగలిగితే, యేసుప్రభు చేసిన కార్యం అదే. ఆదాము చేసిన కార్యం వేరే వారం వేశాడు. అవ్వ లోబరుచుకోవాలనుకుంది, యేసుప్రభు అన్నాడు లోబడాలి అన్నాడు. మనలో ఆ రెండు రక్తాలు ఫ్లో ఉన్నాయి. ఒకటే భార్యలో లోబట్టాం. భార్యకి కావాల్సింది ఒక్కటే, భర్త ప్రేమించటం. ఆయన సన్నిధికి వస్తే ఆయన ఎంత ప్రేమించాడో నీకు అర్థమవుతాయి. ప్రేమలో సంభాషణ ఉంటుంది, ప్రేమలో క్షమాపణ ఉంటుంది, ప్రేమలో సహనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. గ్రహించండి, గ్రహిస్తే చాలు. ప్రభువా, గ్రహించి ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. అయ్యో నా కుటుంబం, అయ్యో నా పిల్లలు, నేనే కారణం. నా భర్త మూర్ఖంగా తయారవడానికి కారణం నేనే. నా భార్య మూర్ఖంగా తయారవడానికి కారణం నేనే. నేను చెప్పినట్టు వింటలేదు కదా నీ సమస్య. నువ్వు చెప్పినట్టు కదా వినాల్సింది, దేవుడు చెప్పినట్టు వినాలి. దూరాన్ని తగ్గించేవాడు. ఒక్క మాట ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, భర్తతో కాబోలు, భార్యతో కాబోలు, అత్తతో కాబోలు, మామతో కాబోలు, బిడ్డలతో కాబోలు, నన్ను క్షమించవా, ఆ రోజున ఇలా జరిగింది, అప్పటి నుంచి మనశ్శాంతి లేదు. ఆ ఒక్క మాట నీ నోట నుంచి వస్తే పరలోకాన్ని దేవుడు నీ కుటుంబంలో కుమ్మరిస్తాడు. ఆర్థిక సమస్యలో నాకు తెలియదు, ఆత్మమామూల సమస్యలో నాకు తెలియదు, ఇమోషన్స్, శరీర కలయిక విషయంలో గొడవలో నాకు తెలియదు, పిల్లల పెంపకంలో గొడవలో నాకు తెలియదు, ఇగో ప్రాబ్లమ్స్ నాకు తెలియదు ఏంటో. యూ నో వెరీ వెల్, యూ అండ్ యువర్ వైఫ్ నో వెరీ వెల్, యూ అండ్ యువర్ హస్బెండ్. భార్యగా భర్తగా మీ ఇద్దరికే తెలుసు, పిల్లలకు కూడా తెలియదు. ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నీ కృపతో నన్ను క్షమించయ్యా. ఆదాము నేరాలు మోపినట్టు, అవ్వం నేరం మోపినట్టు మోపుతున్నాను. నేరం అంతా నాదే, ఇనఫ్, అయ్యో అని ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెడితే ఆయన ఆమేనని అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరంగా చేస్తాడు. దయగలిగిన మా తండ్రి, రాత్రికాల సమయంలో జీవము కలిగిన మీ మాటల కొరకై మా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. మా కుటుంబాలను మీరు ప్రేమిస్తున్నారు దేవా, మీకు వందనాలు తెలియచేస్తున్నాం. మీ సన్నిధిలో మీ కోణంలో సత్యాన్ని మీరు తెలియచేస్తుంటుండగా అంతరంగాల్లో మంట పుట్టించండి. కుటుంబాల్లో ఉన్న ఆ గ్యాప్స్ని దేవా మీరు సరిచేయండి. ఏ రకమో మీకు తెలుస్తుంది, వారికి తెలుసు. పశ్చాత్తాపడే హృదయాన్ని వారికి దయచేయండి. మీ సన్నిధిని అనుభవించడానికి, అనేకులు మీ మహిమను వారిలో చూడడానికి
మీరే కృప చూపమని, వారినేమి, వారి పిల్లలనేమి, వారి అత్తమామలనేమి, వారి ఆర్థిక పరిస్థితులేమి, వారు ఏ అక్కర కలిగి ఉన్నారో అక్కరలో కృప చూపమని, కాడి ఎత్తుకోవడానికి, మెడ వంచడానికి శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రీతండ్రి. ఆమేన్.